అవర్ ఛానల్ ఎస్ఎస్ మ్యాథ్స్. మనం 7th క్లాస్లో ఎక్సైజ్ 4లో ఆల్రెడీ 6th సమ్ వరకు చెప్పుకున్నాము. ఓకేనా? సో ఈరోజు 7th నుంచి రిమైనింగ్ సమ్స్ అనేవి చెప్పుకుందాం. చూడండి, 7th వన్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 125 degrees. Okay, and the interior opposite angles are in the ratio 2:3. Find the angles of the triangle. ఒక ట్రయాంగిల్లో ఇంటీరియర్ యాంగిల్ ఒక ట్రయాంగిల్లో ఉన్నటువంటి ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చేసి 125 degrees ఉందంట. ఓకే, అయితే ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి రేషియో వచ్చేసి 2:3 రేషియోలో ఉన్నాయి. ఫైండ్ ద యాంగిల్స్ ఆఫ్ ది ట్రయాంగిల్. అయితే ట్రయాంగిల్లో ఉన్నటువంటి ఆ 3 యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, సో చూడండి, ఒకసారి మనకి ఇచ్చిన డేటాని ఒకసారి డయాగ్రామ్ రూపంలో కనుక రాసుకుంటే, సో ఒక ట్రయాంగిల్ ఇచ్చారు 7th సమ్. సో దిస్ ఈజ్ ఏ ట్రయాంగిల్కి ఏమి ఇచ్చారు మనకి? ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే అవుట్ సైడ్ యాంగిల్. ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ అన్నారు, పర్టికులర్గా ఒక చోటని ఇవ్వలేదు. సో ఇక్కడైనా ఎక్స్టీరియర్ తీసుకోవచ్చు, ఇక్కడైనా తీసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ 125 degrees ఎక్స్టీరియర్ యాంగిల్. సో ఇక్కడ 125 degrees ఉందంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ కలిపితే ఎంత ఉండాలి? 180 ఉండాలి. సో 180లో నుంచి 125 రిమూవ్ చేయండి. ఓకే, సో 180లో నుంచి 125 తీసేస్తే ఎంత వస్తుంది? సబ్ట్రాక్షన్ చేయండి. 180 125 5 7 పోతే 5. సో 55 degrees. ఇక్కడ యాంగిల్ ఎంత అంటే 55 degrees. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ఏ రేషియోలో ఉన్నాయంటే 2:3 రేషియోలో ఉన్నాయంట. సో గివెన్ డేటా రాస్తే, గివెన్ వన్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారంటే 125 degrees ఇచ్చారు. ఓకే, రేషియో ఆఫ్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ రేషియో ఎంత ఇచ్చారు? 2:3 రేషియో ఇచ్చారు. ఆల్రెడీ ఇలాంటి సమ్ అనేది మనం ప్రీవియస్ ఎక్సర్సైజ్లో చేసున్నాం. ఓకే, సో ఇలా రేషియో ఇచ్చినప్పుడు ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఈ రేషియోని సమ్ చేస్తాం, ఎడిషన్ చేస్తాం అనమాట. ఓకే, సమ్ ఆఫ్ రేషియో ఎడిషన్ చేస్తే 2 + 3 = ఎంత? 5. ఇప్పుడు మనకి ఏం రావాలి? ఆపోజిట్ ఉన్నటువంటి 2 ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి రావాలి. ఓకే, సో ఫస్ట్ ఇంటీరియర్ యాంగిల్ తీసుకుందాం. ఫస్ట్ ఇంటీరియర్ యాంగిల్. ఓకేనా? ఫస్ట్ ఇంటీరియర్ యాంగిల్ అంటే ఎట్లా చేస్తాం? ఫస్ట్ రేషియో ఏంటి దీంట్లో? 2 కదా. సో 2 సమ్ ఆఫ్ రేషియో ఎంత? 5 ఇంటూ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత ఇచ్చారు? 125 కదా. సో దీన్ని ఇక్కడ రాస్తాం. ఓకేనా? సో ఇచ్చిన దాంట్లో ఫస్ట్ ఇంటీరియర్ యాంగిల్ అన్నాం కాబట్టి ఫస్ట్ రేషియోని న్యూమరేటర్లో రాస్తాము, వీటి ఎడిషన్ని డినామినేటర్లో రాస్తాము. మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చారు కాబట్టి దాంతో మల్టిప్లై చేస్తాం. సో క్యాన్సిలేషన్ చేస్తే 5 1s 5 2s are 10 5 5s are 25. ఓకేనా? 25 2s 50. ఫస్ట్ యాంగిల్ ఎంత అంటే 50 degrees. ఓకే, సో అలాగే సెకండ్ యాంగిల్ చూడండి. సెకండ్ ఇంటీరియర్ యాంగిల్. సో సెకండ్ రేషియో ఎంత? 3 కదా. సో 3/5 ఇంటూ 125. సో 5 1s 5 25 25 3s 75 degrees. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ వచ్చింది, సెకండ్ వచ్చింది. ఫైండ్ ద యాంగిల్స్ ఆఫ్ ది ట్రయాంగిల్. సో యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్లో ఒకటి 50 degrees, ఒకటి 75 degrees అయితే థర్డ్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో దీని నుంచి అయినా ఇది మొత్తం 180 ఉంటుంది కాబట్టి దీని నుంచి అయినా రాసుకోవచ్చు, లేకపోతే ఈ 2ని ఎడిషన్ చేసి 180లో నుంచి అయినా తీసేయచ్చు. ఓకే, సో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఎంత? 180 degrees. సో 50 degrees ప్లస్ 75 degrees ప్లస్ థర్డ్ యాంగిల్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నారనుకోండి, మొత్తం కూడా 125 degreesకి ఈక్వల్. ఓకే, మొత్తం 180 degreesకి ఈక్వల్. 50 + 75 125 degrees ప్లస్ x degrees = 180 degrees. సో x degrees = 180 degrees మైనస్ 125 degrees. ఎక్స్లోంచి 180లోంచి 125 తీసేస్తే ఎంత? 55 degrees. ఓకే,
సో 3 యాంగిల్స్ ఏమేంటి, ఒకటి 50 degrees, సెకండ్ 75 degrees, థర్డ్ వన్ వచ్చేసి 50 degrees. సో సమ్ అనేది ఇలా చేస్తాం. నెక్స్ట్ సెకండ్ చూడండి, ఎయిత్ సమ్ చూడండి. The exterior angle PRS of triangle PQR is 105 degrees. If Q is equal to 70 degrees, find angle P. Is angle PRS is greater than angle P? ఓకే, సో మనకి ఏమి ఇచ్చారు అంటే ఫస్ట్ ట్రయాంగిల్ PQRని డ్రా చేసుకుందాం. చూడండి, సో ఇది ట్రయాంగిల్ PQR. ఈ PQRలో మనకి ఏమి ఇచ్చారు, ఎక్స్టీరియర్ PRS అన్నారు, PRS. ఓకేనా, ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుందంట. ట్రయాంగిల్ PQRకి S అనేది ఎక్స్టీరియర్గా ఫామ్ అవుతుంది, PRS అనేది ఎక్స్టీరియర్ యాంగిల్. సో ఈ PRS అనేది ఎంత ఇచ్చారు, 105 degrees. ఓకే, సో ఇఫ్ Q ఈజ్ ఈక్వల్ టు 70 degrees, Q దగ్గర 70 degrees యాంగిల్ ఉంది. ఓకే, అయితే మనం ఏం ఫైండ్ చేయాలి అంటే ఇక్కడ P దగ్గర ఉన్న యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈజ్ PRS ఈజ్ గ్రేటర్ దాన్ P, PRS అనేది P కన్నా కూడా పెద్దగా ఉందా, గ్రేటర్గా ఉందా అనేది చెప్పాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద సమ్. సో మనం ఫిగర్గా తయారు చేసుకుంటే ఇలా వస్తుంది. సో ఫిగర్ నుంచి మనం ఏం రాయొచ్చు, ఇచ్చిన గివెన్ డేటాను రాస్తే గివెన్ యాంగిల్ PRS ఈజ్ ఈక్వల్ టు 105 degrees, Q ఈజ్ ఈక్వల్ టు 70 degrees. ఓకే, సో మనకేం తెలుసు, ఇక్కడ యాంగిల్ ఈ యాంగిల్ మొత్తం ఎంత ఉండాలి, 180 degrees ఉండాలి. ఓకేనా, సో యాంగిల్ PRQ ప్లస్ యాంగిల్ PRS ఈజ్ ఈక్వల్ టు 180 degrees. దీంట్లో మనకి యాంగిల్ ఇది తెలియదు, యాంగిల్ PRQ ఎంతో తెలియదు. ఇది వచ్చేసి 105 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degreesకి ఈక్వల్. సో యాంగిల్ PRQ ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ 105 degrees. సో యాంగిల్ PRQ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 180లో నుంచి 105 తీసేస్తే 75 degrees. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ ఇది చూడండి, సమ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఇక్కడ 75 వచ్చింది. ఇప్పుడు సో మనకి 3 యాంగిల్స్ తెలియాలి కదా. చూడండి, యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q ప్లస్ యాంగిల్ R ఈజ్ ఈక్వల్ టు ఎంత, 180 degrees. యాంగిల్ P తెలియదు, ప్లస్ Q అంటే మనకి 70 degrees ఇచ్చారు. R దగ్గర యాంగిల్ ఎంత వచ్చింది అంటే 75 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకే, సో యాంగిల్ P ప్లస్ 70 ప్లస్ 75 145 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ 145 degrees. సో యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు 180లో నుంచి 145 తీసేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 35 degrees. ఓకే, సో ఇది ఆన్సర్. యాంగిల్ P దగ్గర వాల్యూ ఎంత వచ్చింది అంటే 35 degrees. ఇది ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. ఇంకేం అడిగారు, ఈజ్ యాంగిల్ PRS ఈజ్ గ్రేటర్ దాన్ PS. యాంగిల్ PRS ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ P. చూడండి, P ఏమో 35 వచ్చింది, PRS దగ్గర యాంగిల్ 105 degrees ఉంది. సో 105 అనేది బిగ్గర్ కాబట్టి గ్రేటర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 9th సమ్ చూడండి. సో 9th వన్, if an exterior angle of a triangle is 130 degrees and one of the interior opposite angle is 60 degrees, find the other interior opposite angle. ఓకే, సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చారు, ఇంటీరియర్ యాంగిల్ ఒక సైడ్ ఇచ్చారు, ఇంకొక సైడ్ది ఫైండ్ అవుట్ చేయాలి. సో 9th సమ్ చూడండి. సో ఎక్స్టీరియర్ యాంగిల్ కాబట్టి అవుట్ సైడ్ ఉంటుంది 130 degrees. వన్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్ ఏమో 60 degrees ఉంటే అదర్ ఇంటీరియర్ ఆపోజిట్ ఉన్నటువంటి ఇంటీరియర్ యాంగిల్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి 130 degrees ఉంది కదా. సో ఇక్కడ 130 ఉందంటే ఈ టోటల్ ఎంత ఉండాలి, 180 ఉండాలి. సో దీంట్లో సగం 130 ఉంటే ఇది రిమైనింగ్ ఎంత అవుతుంది. సపోజ్ ఈ ట్రయాంగిల్కి ABC అని నేమ్ ఇచ్చి ఎక్స్టెన్షన్ని D అనుకోండి. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏముంది, యాంగిల్ ACD ఈజ్ ఈక్వల్ టు 130 degrees ఉంది. B దగ్గర అంటే యాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు 60 degrees ఉంది. ఓకేనా, ఇప్పుడు మనకి C దగ్గర యాంగిల్ రావాలి. మనకేం తెలుసు, యాంగిల్ ACD ప్లస్ యాంగిల్ ACB ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇక్కడ యాంగిల్ కలిపితే 180. సో ACD ఎంత, 130 degrees ప్లస్ యాంగిల్ ACB ఈజ్ ఈక్వల్ టు 180 degrees.
ఓకే. సో దీని నుంచి యాంగిల్ ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ 130 degrees. 180లోంచి 130 తీసేస్తే యాంగిల్ ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు 50 degrees. ఓకేనా. సో ఇక్కడ యాంగిల్ ఎంత వచ్చింది అంటే 50 degrees వచ్చింది. సో 2 యాంగిల్స్ తెలిసినాయి కాబట్టి ఇక్కడ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ ఏ దగ్గర యాంగిల్ తెలీదు, బి దగ్గర 60 degrees, సి దగ్గర 50 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో యాంగిల్ ఏ ప్లస్ 60 ప్లస్ 50 ఈజ్ 110 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ 110 degrees. సో ఏ దగ్గర యాంగిల్ ఎంత, 180లోంచి 110 తీసేస్తే 70 degrees. ఓకేనా. సో ఇది ఆన్సర్. అంటే ఇక్కడ వచ్చేసి యాంగిల్ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ యాంగిల్ వచ్చి 70 degrees ఉంటుంది. ఓకే. నెక్స్ట్ చూడండి 10th sum చూడండి. One of the exterior angle of a triangle is 105 degrees and the other interior opposite angles are in the ratio 2:5. Find the angles of the triangle. సేమ్ 7th ఎట్లయితే చేసామో 10th కూడా సేమ్. ఇక్కడ కూడా ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చారు, ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, రేషియో ఇచ్చారు. ఓకేనా. సేమ్ సమ్స్ చూడండి. రేషియో అనేది ఒక్కటి మారింది, ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది మారింది. సో చూడండి 9th ఫస్ట్ మనకి ఇచ్చింది రాసుకుందాం. గివెన్ exterior angle of a triangle. Exterior of a triangle ఎంత 105 degrees. ఓకేనా. సో రేషియో ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్, ఇంటీరియర్ యాంగిల్స్ రేషియో ఎంత ఇచ్చారంటే 2:5. ఇప్పుడు సమ్ ఆఫ్ రేషియో, వాటి సమ్ ఎంత అవుతుంది, 2 + 5 ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. ఓకే. సో ఇప్పుడు యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ యాంగిల్ చూడండి, ఫస్ట్ ఇంటీరియర్ యాంగిల్ ఎలా రాస్తాం, ఫస్ట్ రేషియో వచ్చేసి 2 కదా, సమ్ ఆఫ్ ద రేషియో 7 ఇంటూ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత 105. 7 1s are 7, 7 1s are 7, 10లోంచి 7 తీసేస్తే 3 ఉంటుంది, 35. 7 5s are 35, 15 2s are ఎంత 30. ఫస్ట్ది ఎంత అంటే 30 degrees. సో సెకండ్ యాంగిల్, సెకండ్ ఇంటీరియర్ యాంగిల్, సెకండ్ రేషియో వచ్చేసి 5/7 ఇంటూ 105. 7 1s 7 15s, 15 5s are ఎంత 75 degrees. ఓకే. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఉంది కదా. సో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఎంత 180 degrees. ఓకే. సో దీని నుంచి 30 degrees ప్లస్ 75 degrees ప్లస్ థర్డ్ యాంగిల్ సమ్ ఎక్స్ అనుకోండి, మొత్తం వచ్చేసి 180 degreesకి ఈక్వల్. సో 30 + 75 105 degrees ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో దీని నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ 105 degrees. 180లోంచి 105 degrees తీసేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 75 degrees. సో ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్ అండ్ ఇదొక యాంగిల్, 3 యాంగిల్స్ వచ్చేసింది. ఓకేనా. సో ఆల్రెడీ నేను 7th సమ్ చెప్పాను కాబట్టి ఇది లైట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. నెక్స్ట్ 10th లాస్ట్ సమ్ చూడండి. సో లాస్ట్ సమ్ ఇది 11th సమ్. ఇక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి చూడండి. ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ అండ్ సిబిడి అనే ఒక ట్రయాంగిల్. ఓకేనా. సో ఈ ట్రయాంగిల్లో సి దగ్గర 30 degrees, ఏ దగ్గర 50 degrees. అండ్ ఇక్కడ చూడండి సి దగ్గర ఎక్స్టీరియర్గా అంటే ఎక్స్కి ఎక్స్టీరియర్గా ఇక్కడ ఎక్స్టీరియర్గా ఎక్స్ డిగ్రీస్ అనే ఒక యాంగిల్ ఉంది, ఇక్కడ వై డిగ్రీస్ ఉంది, ఇక్కడ డి దగ్గర 55 degrees ఉంది. సో టోటల్గా ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ఎక్స్ వై వాల్యూస్ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి. ఓకే. సో ఫస్ట్ చూడండి ఏబిసి ట్రయాంగిల్లో మనకి ఏ దగ్గర యాంగిల్ ఉంది, బి దగ్గర యాంగిల్ ఉంది, ఏ దగ్గర యాంగిల్ ఉంది, సి దగ్గర ఉంది, బి దగ్గర యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి angle A plus angle B plus angle C is equal to 180 degrees. Sum of the angles. Okay. A దగ్గర 50 degrees, B దగ్గర angle B, C దగ్గర 30 degrees is equal to 180 degrees. Angle B plus 50 plus 30 ఎంత 80 degrees is equal to 180 degrees. Angle B is equal to 180 degrees minus 80 degrees. So angle B is equal to ఎంత 100 degrees. ఓకే. సో ఇక్కడ యాంగిల్ ఎంత వచ్చిందంటే ఇప్పుడు మనకి 100 degrees వచ్చింది. ఓకే. సో ఇక్కడ 100 వచ్చింది కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది, ఈ 2 యాంగిల్స్ కలిపితే 180 degrees రావాలి. ఓకే. సో చూడండి యాంగిల్ ఏమేమి యాంగిల్స్
ఏబిసి ప్లస్ యాంగిల్ సిబిడి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకే, సో యాంగిల్ ఏబిసి అంటే 100 degrees ప్లస్ యాంగిల్ సిబిడి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ సిబిడి ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ 100 degrees. సో యాంగిల్ సిబిడి దగ్గర యాంగిల్ ఎంత వస్తుంది అంటే 80 degrees. ఓకే, ఇక్కడ యాంగిల్ సిబిడి ఈజ్ నథింగ్ బట్ ఏంటిది వై. సో వై వాల్యూ ఎంత అంటే 80 degrees. చూడండి ఈ వై ఎంత అంటే ఇప్పుడు 80 degrees ఈ వై. ఓకేనా, సో ఇప్పుడు బి దగ్గర యాంగిల్ తెలిసింది, డి దగ్గర తెలిసింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్నర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. చూడండి, ఫ్రమ్ ట్రయాంగిల్ సిబిడి నుంచి యాంగిల్ సి ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకే, ఇది సి దగ్గర లేదు, ఇక్కడ చూడండి. సో ఈ పాయింట్ని సమ్ ఈ అనుకోండి. ఓకే, ఈ అనుకుంటే ఈ బీడీ నుంచి యాంగిల్ ఈ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో యాంగిల్ ఈ ప్లస్ యాంగిల్ బి దగ్గర యాంగిల్ వచ్చేసి 80 degrees ప్లస్ డి దగ్గర 55 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ ఈ ప్లస్ 80 ప్లస్ 55 135 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ 135 degrees. సో యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180లో నుంచి 135ని రిమూవ్ చేసేస్తే 45 degrees. ఓకే, సో ఇక్కడ యాంగిల్ ఎంత వస్తుంది అంటే 45 degrees. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ యాంగిల్ ఈ యాంగిల్ ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ రెండు కలిపితే ఎంత రావాలి? ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ రెండు కలిపితే 180 degrees రావాలి. సో మనకి ఇంటీరియర్ తెలిసింది కాబట్టి ఎక్స్టీరియర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో దీని నుంచి x plus 45 degrees is equal to 180 degrees. So x is equal to 180 degrees minus 45 degrees. X is equal to 180 లోంచి 45 తీసేస్తే 135 degrees. ఓకేనా, సో ఇది ఆన్సర్. x వాల్యూ ఎంత అంటే 135 degrees అనమాట. ఓకే, సో డయాగ్రామ్ నుంచే మనం టోటల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి ఒకసారి డయాగ్రామ్లో మనకి ఏమి ఇచ్చారు అంటే, సో ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఏబీసీ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ ఉంటే థర్డ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ యాంగిల్ వచ్చింది అంటే ఏం చేస్తాము, ఇక్కడ ఉన్నటువంటి టోటల్ యాంగిల్ 180 degrees కాబట్టి దీని నుంచి ఈ యాంగిల్ అనేది వస్తుంది. సో ఇక్కడ యాంగిల్ ఉంది, ఇక్కడ యాంగిల్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి థర్డ్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మళ్ళీ ఈ 2 యాంగిల్స్ అనేవి 180 degrees కాబట్టి ఇక్కడున్న 180లోంచి ఈ యాంగిల్ని రిమూవ్ చేస్తే మనకి ఎక్స్ యాంగిల్ అనేది వస్తుంది. ఓకేనా, స్టెప్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి మన కాన్సెప్ట్ అనేది చిన్న కాన్సెప్టే. ఓకే, సో దీంతో ఈ ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, సో నెక్స్ట్ క్లాస్లో కొత్త చాప్టర్తో స్టార్ట్ చేద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.